సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అభిమానులు ఉండడం అందరికీ తెలిసిందే. కానీ ఓ అభిమాని మాత్రం విపరీతమైన అభిమానం పెంచుకొని ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఆపన్నాస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భట్టు బాలాజీ చిరంజీవి యువజన సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో సేవలు అందించాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి దయనీయంగా మారింది. ఆపన్నాస్తం కోసం చూస్తున్నారు. మన విజువల్లో చూసుకోవచ్చు. ఇది భట్టు బాలాజీకి సంబంధించిన ఇల్లు. ఇతను గత 40 సంవత్సరాలుగా చిరంజీవికి వీరాభిమానిగా ఉన్నాడు. అతను చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్య పార్టీలో కూడా ఈయన క్రియాశీలకంగా పనిచేశాడు. అంతేకాకుండా చిరంజీవి యూత్ అసోసియేషన్ అని ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా అందించాడు. అయితే ప్రస్తుతం ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కానీ చిరంజీవి చేసిన స్వచ్ఛంద కార్యక్రమాలు అన్నింటిలో కూడా స్వచ్ఛందంగా పాల్గొనేది. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి, నన్ను ఆదుకోండి, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదంటూ అందరిని కూడా వేడుకుంటున్న ప్రస్తుతం ఇది ఇల్లు కూలిపోవడానికి శిథిలావస్థలో ఉంది. మొత్తం కేవలం రేకుల పైకప్పు, అది కూడా సగం కప్పు మాత్రమే ఉంది. ఈయన కొన్ని రోజుల దీక్ష కూడా చేస్తున్నాడు, నన్ను ఆదుకోండి అని. పలుమార్లు చిరంజీవిని కలిసే ప్రయత్నం చేశాడు, పవన్ కళ్యాణ్కి కలిసే ప్రయత్నం కూడా చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అతన్ని కలవనీయలేదని కూడా అతను చెప్తున్నాడు. అసలు భట్టు బాలాజీ ఏం చెప్తాడు, ఎందుకు అభిమానం పెంచుకోవాల్సి వచ్చింది, ఎంత ఖర్చు చేశాడు, ప్రస్తుతం అంత మాట్లాడడానికి భట్టు బాలాజీ అడిగి తెలుసుకుందాం. చెప్పే, ఏం పేరు, నీ పేరు, అసలు ఏం జరిగింది నీకు? సార్ నేను భట్టు బాలాజీ సార్, నేను చిరంజీవి అభిమాని సార్. ఫస్ట్ బెడ్ బ్యాంక్ పెట్టారు సార్, దాని తర్వాత బెడ్ బ్యాంక్లో అభిమానంగా ఉన్నా సార్ నేను. దాని తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు సార్. బెడ్ అంటే బెడ్ ఇచ్చినాం, అన్నీ చేసినాం, ప్రజలకు తీసుకుపోయినా అన్నీ చేశాను సార్. అయితే 3,00,000తో 2 ఎకరాల భూమి అమ్మేసిన సార్ నేను. ప్రజారాజ్యం పార్టీలో మీకు బీఫామ్ ఇస్తాం, ఇక్రాంగ్ కోటలు అని పెద్ద సభలో చెప్పారు సార్. అయితే 2 ఎకరాల భూమి అమ్మినా సార్, 3,00,000తో అమ్మేసిన సార్ నేను. ఇప్పుడు 1,50,00,000 ఎకరం సార్, ఇప్పుడు పలుకుతాను. 20 సంవత్సరాలు పలికింది సార్. నాకు ఇల్లు లేకుండా అయింది, భూమి పోయింది, చేసిన కష్టం వృధా అయింది. నేను ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు తిరిగింది చోట్లేదు. తిరుపతి, గంగాదేవిపల్లి ఎక్కడ ఉన్నా ముందు నేనే ఉన్నా సార్. అంతగానే ఉన్న తర్వాత ఆయన ఎలిమినేట్ చేసి కాంగ్రెస్లో ఎలిమినేట్ చేసింది సార్. చేసిన తర్వాత ఆయన ఎలిమినేట్ చేసేసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ తీసేసి కాంగ్రెస్లో ఎలిమినేట్ చేసిండు. అన్ని నుంచి చేసి సినిమాలు తీసుకుంటే సార్. దాని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు సార్. ఎన్నోసార్లు పోయాను సార్. అంటే అసలు ఎందుకు, నీకు ఏమైంది? మంచిగా ఉన్నావు కదా, నీకేం జరిగింది? నేను అభిమాని సార్, అభిమానంగా ఉండి భూమి గిమి పోగొట్టించు, నా ఇల్లు కన్ను పోగొట్టింది సార్. సినిమాకి పోయినప్పుడు కన్ను పోయింది సార్, నాకు ఇల్లు లేదు, నా భూమి పోయింది, నేను దివాలు తీసి రంగా అయిపోయినా సార్. నాకు కరోనా టైంలో ఎటువంటి ఎలక్టెడ్ పొజిషన్ లేదు సార్. అట్లాంటి నాకు ఎవరు పట్టించుకోలేదు సార్. నేను కోర్టుకు కూడా వేసాను సార్, హ్యూమన్ రైట్స్ కోర్టుకు వేసిన, ప్రతి దానికి వేసాను సార్. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఆధార్ కార్డు చూసి నువ్వు ఇక్కడ రావద్దు వెళ్ళిపో అని ఆంధ్రాలో పోయినా కూడా నాకు పట్టించుకోవట్లేదు సార్. అంటే నువ్వు ఎవరి మీద కోర్టును ఆశ్రయించినావు, ఎవరి మీద కేసు వేసినావు? చిరంజీవి పైన నాకు ప్రజారాజ్యం పార్టీలో బీఫామ్ ఇస్తా అంటే నేను కోర్టుకు పోయినా సార్. కోర్టుకు పోయినా అంటే అంత పెద్ద పెన్షన్ మీద నువ్వు వేస్తావా, నేను చూస్తాపో అని చెప్పేసి నా లెటర్ నాకే పంపిస్తారు సార్. అంతే, ఏం లేదు. దానికి నాకు ఎవరు ఆదుకోరి, ఇప్పుడు పరిస్థితి బాగలేదు, నాకు వెళ్ళట్లేదు, నేను ఏం చేసినా కుదరట్లేదు అని పడనోళ్ళు కూడా బాగా చికాకు చేస్తున్నాడు సార్. ప్రస్తుతానికి ఏం కావాలి మరి? నాకు ఆదుకోవాలి సార్, నాకు ఆదుకుంటా అని చెప్పిండు మెగాస్టార్ చిరంజీవి గారు. నాకు ఆదుకుంటా అని చెప్తే నేను భూమి జాగా మీద సినిమాకి పోయిన కన్ను పోగొట్టుకుని అన్నీ చేశాను. జనసేన పార్టీకి మీ అన్న గురించి తిరిగాను కదా తెలంగాణ, మీరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇప్పటికైనా నాకు సహకరించారేమో అని చెప్తే అది కూడా నాకు సహకరించట్లేదు సార్. ఆధార్ కార్డు చూసి ఆంధ్ర తెలంగాణ ఏరియా మీరు ఇక్కడ రావద్దు అని చెప్పేసి సార్. అంటే నువ్వు అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసిన ఉంటాను. అది 2022 నేను అసోసియేషన్ స్థాపించాను సార్. ఇక్కడ చూపించిన సార్, ఇక్కడ చూడండి, నేను 2002 సంఘం రిజిస్ట్రేషన్ ఉండాలి, ఉమ్మడిగా ఉన్నాము మనం, అధ్యక్షులుగా చేసినా కానీ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి చేసి రక్తం ఇచ్చిన అన్ని సేవల కార్యక్రమాలు చేసినా సార్. చేసినా నాకు రోడ్డు మీద పాడేసారు. నా లెక్క ఏ అభిమానులు ఇలా ఆగం కావద్దని నా కోరిక సార్. నేను ఎన్నో పోగొట్టుకున్నాను, ఎన్నో ఆగమైపోయాను. అంటే నువ్వు చిరంజీవిని ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేసి, ఇంతకుముందు ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఏమేమి ఆయనతో కలిసావు అసలు? ఎంత ఒక్కసారి? నేను ఒక్కసారి కలిసాను సార్. కలిస్తే బెడ్ తీసుకున్నారు. తర్వాత 150 మందిని ఇక్కడ నుంచి మహబాద్ నుంచి హైదరాబాద్ తీసుకుపోయాను సార్. దాని తర్వాత చూస్తా బిడ్డ అన్నట్టుగా కలవలేదు సార్. ప్రజారాజ్యం పార్టీలో ఇమీడియట్ టైం కలిస్తూనే ఉన్నారు, కానీ చూస్తా అంటాం కానీ 16 గడపలు ఉండే సార్. అటు నుంచి ఇటు నుంచి వెళ్ళిపోయేది సార్. నాకు చూసేటోళ్ళు కాదు, ఇక దగ్గర రాలేదు కానీ బీఫామ్ మాత్రం సభలో చెప్పగానే నాకు ఇస్తారు. నేను ఎస్టీ కదా, ఇక్కడ ఎస్టీలో ఉంటాను, నాకు ఇస్తారు కదా అని నేను భూమి అమ్ముకున్నా సార్. అంటే నువ్వు యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేసినావు? వచ్చేది ఎన్నో కార్యక్రమాలు సార్. గంగాదేవిపల్లి చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న కార్యక్రమాలు ప్రతి ఒక్క దుప్పటి పంపుడు, బెడ్ బ్యాంక్లో మన బెడ్లు గిడ్లు పంపుడు, దుప్పట్లు పంపుడు, సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి. చిరంజీవి పుట్టినరోజు ఉన్నా ఏమున్నా చిరంజీవి కార్యక్రమంలో ఎన్నో సేవలు చేసిన. ముందు నేనే ఉండేది, నాకే పక్కన పెట్టేసి
చిరంజీవి పుట్టినరోజు అనగానే అందరూ ఫ్యాన్స్ అందరూ చేసేది సంఘం స్థాపించడం కాబట్టి చెయ్యాలి కదా, చేయకపోతే ఎట్లా మనకు లెక్క ఎట్లా చేస్తారు అన్న కూడా దగ్గర పోతున్నాం కదా వస్తున్నాం కదా అని చేసినాం. తార్నాకల నా ఆఫీసు తార్నాకల 7,000 రూపాయలు కిరాయి ఉండి 2 సంవత్సరాలు అక్కడే ఉన్నా. తార్నాకల ఇక్కడ నుంచి అక్కడ పోయే వరకు లేట్గా అవుతుంది, మన పోవుడు గీడు వచ్చుడు అవుతుందంటే తార్నాకల ఆఫీస్ పెట్టినా నేను. ఆఫీస్ ఇప్పటికే ఉంది, పైసలు కూడా కట్టలే. అంటే ఎన్నిసార్లు ఈ దీక్ష చేస్తున్నావు, ఎప్పుడు విరమిస్తావు ఈ దీక్ష? నాకు న్యాయం జరిగేదాకా దీక్ష చేస్తూనే ఉంటాను సార్. నేను చచ్చింతో సమానం. ఇక నేను పెట్రోల్ పోసుకొని అన్ని వేసుకొని నాకు ఎవరు ఆదరించారు, ఎవరు లెక్క చేయలే నాకు. నేను న్యాయం జరిగేదాకా దీక్ష చేస్తూనే ఉంటా. ఎన్ని రోజులు కానీ చేస్తున్నావు? నేను 6 సంవత్సరాలు అవుతాను ఇప్పుడు దీక్ష చేసి. 2020 నుండి దీక్ష చేస్తున్నాను నేను. ఇంతవరకు ఎటువంటి ఏం లేదు. 22-23 సంవత్సరాలు రిజిస్ట్రేషన్కి అయింది. 40-45 సంవత్సరాలు నాకు ఫ్యాన్స్ అయింది. నా కన్ను పోయింది, నా భూమి పోయింది, నాకు ఇల్లు లేదు, నాకు రోడ్లో పారేసిరు. నా లెక్క ఎవరు అభిమానులు ఇలా కావద్దని నా కోరిక సార్. ఇది బట్టు బాలాజీ కన్నిటి పర్యాంతం అభిమానాన్ని నమ్ముకొని ప్రజారాజ్యంలో నాకు బీఫామ్ ఇస్తాడు. మహబూబాబాద్ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం కావడంతో బీఫామ్ ఇస్తాను. తప్పుడు నేను దానికి సంబంధించిన వ్యవసాయ భూమిని కూడా అమ్ముకున్నాను. ప్రస్తుతం అది కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. 20 ఏళ్ళుగా సేవలు చేశాను. ప్రస్తుతం నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కుటుంబం కూడా చూసుకోవచ్చు విజువల్స్ ఇవన్నీ కూడా. బట్టు బాలాజీ అతను ఒక ఫ్లెక్సీని తన ఇంట్లో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి దీక్ష చేస్తున్నానని చెప్తూ ఇక్కడ అందరికి కూడా కొన్ని సంవత్సరాల తరబడి కూడా దీక్ష చేస్తున్నాడు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో అతను చేస్తున్న దీక్ష సంబంధించి వివరాలను కూడా పోస్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి స్పందన కూడా రావట్లేదు. అభిమానులు ఎవరు కూడా ఆస్తులు అమ్ముకునేంత అభిమానం పెంచుకోవద్దు, ఆస్తులు అమ్ముకుని నాలుక ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని కూడా మిగిలిన హీరోస్ సంబంధించిన అభిమానులను కూడా ఆయన కోరుతున్నారు. 2002లో చిరంజీవి యూత్ అసోసియేషన్ సంఘం అని ఒక 2 రాష్ట్రాలకు సంబంధించి ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి అంతా చిరంజీవికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా బట్టు బాలాజీ దగ్గర ఉండి చూసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పరిస్థితి చూసాం కదా, ఇదే ఆయన పరిస్థితి. దీనికి సంబంధించి స్థానికుడు ఉన్నాడు. నిజంగా బట్టు బాలాజీ చిరంజీవి కోసం పనిచేశాడా, లేకుంటే కేవలం అందరిలాగే కార్యక్రమాలు చేశాడా, లేకుంటే ఎలాంటి కార్యక్రమాలు చేసేది? లేదన్నా, చేశాడు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చిన్నప్పటి నుంచి మాకు ఆ ప్రజారాజ్యం పార్టీ వచ్చిన కాడ నుంచి అలా తిరగడం కానీ చిరంజీవి గారి పుట్టినరోజు ఉన్న కానీ ఏ సినిమా అయినా ఫస్ట్ థియేటర్లో రాగానే ఎమ్మడి కేక్ కట్ చేసాడు, పార్టీ ఇవ్వడు, అందరికీ బాగానే చేసిండు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ప్రజారాజ్యం పార్టీ వచ్చిన కాడ నుంచి స్వామి చెన్నపురంలో అతని భూమి ఉండే, జాగాలు ఉండే, ఆ పార్టీలో నిలబడ్డాడు, మొత్తం అమ్ముకున్నాడు. అంటే ఇప్పుడు ఇట్లా అభిమానులు ఇట్లా ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడుతున్నారు కదా, మిగిలిన అభిమానులు ఇట్లా ఉండొచ్చు అంటావా? వాళ్ళకి ఏం చెప్తావు అభిమానులకు? అంటే అంత ఉండొద్దులే కానీ ఆయన మరీ ఘోరంగా ప్రేమ పెంచుకున్నాడు చిరంజీవి మీద. ఆయన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఆయన ఫ్యామిలీ కానీ చిరంజీవి కానీ నాగబాబు కానీ అందరూ అంటే ఆయన చాలా ఇష్టం. ఆయన కోసం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇక తిరగని చోటు లేదు, తిరగని ఇది లేదు. చూసాం కదా బట్టు బాలాజీ పరిస్థితి. అభిమానం ఎక్కువైపోయింది, విపరీతం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అభిమానమే అతన్ని ఆగం చేసిందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఎవరైనా అభిమానం ఉండాలి, కానీ అది లిమిట్లో ఉండాలి. మరి ఆస్తులు పోగొట్టుకుని కుటుంబాలు రోడ్డు మీద పడేంత విధంగా ఉండొద్దని కూడా బట్టు బాలాజీ మిగిలిన ఫ్యాన్స్ కాదు అని చెప్తున్నారు. మరి చూడాలి చిరంజీవి కానీ మెగాస్టార్ ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తారు, బట్టు బాలాజీని ఏ విధంగా ఆదుకుంటారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.